శ్రీమాత్రే నమః. మన భారతీయ సంస్కృతి విశిష్టమైనది, అపారమైనది. ప్రాచీన ఋషులు ఎంతోమంది మంత్రతంత్ర శాస్త్రాల మీద సంస్కృతంలో ఎన్నో పుస్తకాలు రచించారు. అలాగే వాటి గురించి ఎంతో పరిశోధించారు. అయితే ఇవి సామాన్యులకు అంత అందుబాటులో లేక సామాన్యులు ఈ తంత్రశాస్త్రము, మంత్రశాస్త్రము అంత అవైదికమైనదని, మూఢాచారపరమైనదని ఇక్కడ మన భారతదేశంలోనూ అలాగే విదేశాలలో వారు కూడా నమ్ముతూ ఉండేవారు. కానీ ఇదంతా సరికాదు అని ప్రజలందరిలో ఈ మంత్రతంత్ర శాస్త్రాల మీద సదవగాహన కల్పించిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో ఒకరు బ్రిటిషర్ అయిన సర్ జాన్ వుడ్రాఫ్. ఈయనని ఆర్ష మంత్ర జగదాచార్య వరిష్ఠులు అని కూడా అంటారు. ఎందుకంటే ఈయన ఆర్ష మంత్రతంత్ర శాస్త్రాల మీద అంతటి పరిశోధన చేసి అనేకమైనటువంటి మంత్రతంత్ర శాస్త్రాలకు సంబంధించిన సంస్కృత గ్రంథాలను ఇంగ్లీష్లో అనువదించారు. కాబట్టి ఈయనకు ఆ పేరు సార్థకమైనది. అలాంటి విశిష్టమైన జగదాచార్య వరిష్ఠులు అని పిలిపించుకోబడే సర్ జాన్ వుడ్రాఫ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈయన గురించి ఇంకా చెప్పాలంటే అనేక శతాబ్దాలు పరాయి పాలనలో ఏర్పడిన సాంస్కృతిక రుగ్మతలతో శిథిలమైపోతున్న భారతీయ యువ సమాజ మనోబుద్ధుల వైకల్యాలను ప్రక్షాళన చేసే ప్రక్రియ చేపట్టిన అత్యాధునిక మహోన్నత ఋషి సత్తములు, మంత్రతంత్ర తత్వ దార్శనిక మేధాపూర్ణులు, ఆధునిక మానవ ధీశక్తి సహేతుకంగా సనాతన ఆర్ష చైతన్య స్ఫూర్తిని సన్నిహితం చేయగలిగిన సుధానిధులు అని సర్ జాన్ వుడ్రాఫ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఈయన అంతటి గొప్ప మార్గనిర్దేశనము అలాగే మంత్రతంత్ర శాస్త్రాల అనువాదం చేశారు. సర్ జాన్ వుడ్రాఫ్ గారి కలం పేరు ఆర్థర్ ఏబ్లాన్. ఈయన 1965వ సంవత్సరంలో జేమ్స్ టిస్టాల్ వుడ్రాఫ్కి అలాగే ఫ్లారెన్స్ వుడ్రాఫ్కి పెద్ద కొడుకుగా కలకత్తా నగరంలో జన్మించారు. ఈయన విద్యాభ్యాసం అంతా ఇంగ్లండ్లోనే జరిగింది. అక్కడ ఓబర్న్ స్కూల్లోనూ అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ ఈయన విద్యాభ్యాసం అంతా జరిగింది. ఈయన న్యాయశాస్త్రంలో అంటే లాలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఈయన న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. తర్వాత కొంతకాలానికి కలకత్తా యూనివర్సిటీలో టాగోర్ లా ప్రొఫెసర్లా ఉద్యోగం చేశారు. ఆ పదవిలో ఉన్నప్పుడు ఆయన అమీర్ అలీ గారితో కలిసి సివిల్ ప్రొసీజర్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే ఆ కాలంలోని సుప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. ఆ తర్వాత కొంతకాలానికి 1902లో ఆయన భారత ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా నియమించబడ్డారు. తర్వాత ఇంకో 2 సంవత్సరాలకు ఆయన హైకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు. 18 సంవత్సరాలు నిరాఘాటంగా ఈ జడ్జి పదవిలో ఉన్నారు. ఈయన వృత్తి న్యాయశాస్త్రానికి సంబంధించిందైనా ఆయన ప్రవృత్తిగా మాత్రం సంస్కృత భాషాధ్యయనం, భారతీయ దర్శన శాస్త్రాధ్యయనం, అందులోనూ మంత్రతంత్ర శాస్త్రాధ్యయనంలో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు. తంత్రశాస్త్రాధ్యయనంలో ఈయన సాధించిన పరిణతి అసాధారణమైనది, అనితర సాధ్యమైనది. ఈయన ఇది సాధించే నాటికి ఇక్కడ మన దేశంలోనూ విదేశాల్లో కూడా తంత్రశాస్త్రానికి తగినటువంటి గౌరవ ప్రపత్తులు ఉండేవి కాదు. మన భారతదేశంలో ఎక్కువగా క్షుద్ర విద్యల రూపంలోనూ శిష్టాచార సంప్రదాయ విరుద్ధమైన ఆచరణలు రూపంలోనూ తంత్రశాస్త్ర ప్రక్రియలు చాలా ఎక్కువగా ఉండేవి. విదేశీయులకు కూడా ఇది అంతగా రుచించక చులకన భావము, ఏహ్య భావము, చిన్నచూపు అలాగే ఆటవిక జాతులకు చెందిన మూఢాచార ప్రక్రియలు అనే ఏవగింపు ఉంటూ ఉండేది. అలాంటి పరిస్థితులలో సర్ జాన్ వుడ్రాఫ్ గారు తంత్రదర్శన శాస్త్ర మూలాలను వైదిక సదాచార క్షేత్ర వృత్తిగా భవమైనదిగా తాను దర్శించి లోకానికి తంత్రాన్ని ఒక మహోన్నత దర్శనంగాను, సర్వజన మోక్షప్రదాయక ఆధ్యాత్మిక శాస్త్ర విద్యగాను, గుప్త సంకేతాత్మక సహేతుక ఉపాసనా మార్గంగాను నిరూపించి చూపించారు. అనేక పరమ ప్రామాణిక తంత్రశాస్త్ర గ్రంథాలను శ్రీ శారదాదేవి యొక్క అపారమైనటువంటి కృపతో అధ్యయనం చేసి ఆ సంస్కృత మూల గ్రంథాలను చక్కని సరళమైన ఇంగ్లీష్ భాషలోకి అనువదించి వాటికి సమగ్ర పీఠికలను కూర్చి ఆ పుస్తకాలను
సాధక లోకానికి అందించారు. అలాగే సర్ జాన్ వుడ్రఫ్ గారు శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ గారి దీక్షా గురువులైన హరిహరానంద భారతి మహాస్వామి వారి వద్ద సంస్కృత వ్యాఖ్యానంతో పాటు శిష్టాచార సాంప్రదాయ శుద్ధంగా మారిపోయారు. అంటే ఆయన పూర్తిగా సనాతన ధర్మాన్ని తన జీవనశైలిగా మార్చుకున్నారు. ఈయన రచించిన ద సర్పెంట్ పవర్ అనే పుస్తకం సంస్కృతంలోని షట్చక్ర నిరూపణం పాదుకా పంచకం అనే యోగశాస్త్ర గ్రంథాలకు ఇంగ్లీష్ అనువాదం. ఇది ఆ తర్వాత వచ్చిన ఇంగ్లీష్లోని కుండలిని యోగం మీద అనేక పుస్తకాలకు ఆధారమని విమర్శకుల అభిప్రాయం. అలాగే తంత్రశాస్త్రం, జ్ఞానపాదం, యోగపాదం, క్రియాపాదం, చర్యాపాదం అనే 4 విభాగాల సమగ్ర సువ్యవస్థీకరణ నిర్మాణం, తద్వారా మానవీయ ఇహపర జీవన సాఫల్య ప్రణాళికలను సిద్ధం చేసింది. తంత్ర దర్శనానికి సిద్ధాంతం, ప్రయోగం, గురు సమక్షంలో దీక్షా స్వీకారం, గురుప్రోక్త మార్గ నిర్దేశనం ద్వారా కృతకృత్యతని సాధించి సిద్ధి పొందడం జరుగుతుంది. అలాగే తంత్రదర్శన బోధ కూడా విలక్షణంగా ఉంటుంది. ఇదంతా సర్ జాన్ వుడ్రఫ్ గారు గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఆయన దగ్గర శిష్యరికం చేసి ఇదంతా తను స్వయంగా చేసి అదే తన పుస్తకాలలో రాశారు. అలాగే ఉదాహరణకి కులార్ణవ తంత్రంలో ఈశ్వరుడు కైలాసంలో పార్వతీదేవికి తత్వబోధ చేస్తూ సాధక లోకానికి తన యొక్క సందేశాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. కొందరు సాధకులు అద్వైత తత్వం ఉపాసించకోరుతున్నారు. మరికొంతమంది ద్వైత తత్వోపాసన మీద అభిమానులై ఉన్నారు. కానీ ద్వైత అద్వైత అతీతమైన నా మౌలిక తత్వాన్ని వాళ్ళందరూ గ్రహించలేకపోతున్నారు అని చెప్పారు. ఇవన్నీ కూడా సర్ జాన్ వుడ్రఫ్ గారి రచనలలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన బోధలతో నిండిన తంత్ర దర్శన శాస్త్రంలోని అనేక మహామహిమాన్విత సందేశాలను ఆధునిక సాధక లోకానికి సాన్నిహిత్యం కలిగించడానికి సర్ జాన్ వుడ్రఫ్ గారు ఉద్యమ స్ఫూర్తితో ఉద్యుక్తులై తమ రచనలను నిర్వహించారు. మహానిర్వాణ తంత్రం వంటి గ్రంథానువాదానికి, వ్యాఖ్యానాలకి పూనుకున్న సందర్భంలో ఆయన తన గురువైన హరిహరానంద భారతి మహాస్వామి వారి సహాయం తీసుకున్నారు. మహానిర్వాణ తంత్రంలో కైలాసంలో శివపార్వతుల యొక్క సంవాద రూపంలో ఉంటుంది. ఈ తంత్రంలో ఇహపరలోక సంబంధమైన మానవ జీవిత మౌలిక సత్యాల ఆవిష్కరణ సమగ్రంగా చేయబడింది. మానవ సామాజిక జీవన వైలక్షణ్యాలన్నీ దీనిలో చర్చించబడ్డాయి. మానవ జాతి గమ్యం, అవిద్య విముక్తి, పరబ్రహ్మోపాసన, మంత్ర స్తోత్ర అర్చన విధి నిర్వహణ, సంస్కార ఆచరణ, దోష ప్రక్షాళన, వర్ణాశ్రమ వ్యవస్థ, అవధూత సంప్రదాయ వర్ణన, వివిధ దేవతామూర్తుల ప్రతిష్ట మొదలైన అనేక విధి నిషేధాత్మక సాధకజన నిత్య నైమిత్తిక సాధన విషయ వివరణలన్నీ కూలంకషంగా ఈ తంత్రగ్రంథంలో విపులీకరించబడ్డాయి. శ్రీయుక్త శివచంద్ర విద్యార్ణవ భట్టాచార్య మహోపాధ్యాయుల వారి తంత్రతత్వం అనే పుస్తకానికి ఇంగ్లీష్ అనువాదం ప్రిన్సిపల్స్ ఆఫ్ తంత్ర అనే పేరుతో సర్ జాన్ వుడ్రఫ్ గారు రచించారు. ఈ గ్రంథంలో తంత్ర దర్శన ఆవశ్యకత, వేద తంత్ర భేదాలు, పోలికలు, మంత్రం యొక్క వాచ్యవాచక శక్తి, శివశక్తి తత్వదర్శనం, శబ్దం యొక్క ధ్వని వర్ణ విభేదం, గురు సాంప్రదాయ వివేకం, ఉపాసనా ప్రక్రియ మొదలైన అనేక మూల అంశాలు చాలా విపులంగాను గాంభీర్యంగాను ఇందులో చర్చింపబడ్డాయి. ఇక ద గార్లాండ్ ఆఫ్ లెటర్స్ స్టడీస్ ఇన్ మంత్రశాస్త్ర అనే గ్రంథం సర్ జాన్ వుడ్రఫ్ గారి పరమ ప్రామాణికమైన మహారమణీయమైన రచన. దీనిలో ఆయన వాక్కు, అర్థం, ప్రత్యయం, శబ్దం, స్ఫోటవాదం, శక్తి, నాదం, మాయాతత్వం, హంస, కామకళ, వర్ణమాల, ప్రణవం, బీజమంత్రం, షడధ్వాలు, మంత్రసాధన, ఆత్మసాధన మొదలైన కీలక గంభీర విషయాలపై విపులమైన చర్చను చేశారు. ఈ విధంగా ఆయన రచనలన్నీ ఆధునిక ఆధ్యాత్మ విద్యా సాధకులకు చాలా ఉపయోగకరమైనవి. ఆ జగదాచార్య వరిష్ఠుల కళ నుండి అనువాదం చేయబడ్డ కొన్ని గ్రంథాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసక్తి కలవాళ్ళు ఆ పుస్తకాలను తీసుకొని వాటిల్లో ఉన్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మంత్రతంత్ర శాస్త్రాల గురించి తెలుసుకోవచ్చు. ఈ గ్రంథాలన్నీ సాధారణ ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి సామాన్యులందరూ కూడా వీటిని అర్థం చేసుకోవచ్చు. ఆ గ్రంథాల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం. శక్తి అండ్ శాక్త, ప్రిన్సిపల్స్ ఆఫ్ తంత్ర, ద గార్లాండ్ ఆఫ్ లెటర్స్, మహానిర్వాణ తంత్ర ఆఫ్ గ్రేట్ లిబరేషన్, ద సర్పెంట్ పవర్, ద వర్డ్ యాజ్ పవర్, ఇంట్రడక్షన్ టు తంత్రశాస్త్ర, తంత్ర రాజతంత్ర, తాంత్రిక్ టెక్స్ట్స్, ద సీడ్ ఆఫ్ రేస్, శారదా తిలకతంత్రం, ఈశా ఉపనిషత్, యూనివర్సల్ మ్యాగ్నెటిజం, భారతీ శక్తి, కామకళా విలాస ఆఫ్ పుణ్యానంద స్వామి, ఇండియా కల్చర్ అండ్ సొసైటీ, ఈజ్ ఇండియా సివిలైజ్డ్. ఇవన్నీ కూడా శ్రీ సర్ జాన్ వుడ్రాఫ్ గారి ఇంగ్లీష్ రచనలు. ఆసక్తి కలవారు, భారతీయత యందు ఇష్టం ఉన్నవాళ్ళు ఈ పుస్తకాలను కొనుక్కొని చదువుకొని వాటిలో ఉన్న విషయాలను పూర్తిగా అవగాహన చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.